నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 2030 నాటికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామన్న లోకేష్. పోలవరంలో మంత్రి నిమ్మల పర్యటన, ప్రాజెక్టు పరిశీలన, పనుల పురోగతిపై ఆరా. దిల్ రాజు మైత్రి మూవీస్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు, పలు సంస్థల వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం. కమెడియన్ కపిల్ శర్మకు ఈమెయిల్ ద్వారా బెదిరింపు, ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. శాన్ ఫ్రాన్సిస్కో భారత్ కాన్సులేట్పై దాడిని ఖండించిన విదేశాంగ శాఖ, నిందితులపై అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న జయశంకర్. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్లో మంత్రి నారా లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై లోకేష్ భరోసానివ్వగా తమ ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాపారవేత్తలు అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ మూడో రోజు ఎన్విజన్ సీఓ లీ జంగ్తో భేటీ అయ్యారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 2030 నాటికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారీని ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహిస్తోందని చెప్పారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందన్న లోకేష్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసి ప్రోత్సాహక ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని ఎన్విజన్ ప్రతినిధులకు వివరించారు. గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్కు సంబంధించిన ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్ను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాపులు నిర్వహించాలని మంత్రి లోకేష్ కోరారు. లోకేష్ విజ్ఞప్తిపై డైరెక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్విజన్ సీఓ లీజంగ్ తెలిపారు. కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీలో R&D హబ్లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నామన్నారు. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా స్థానిక తయారీదారులను యూరోపియన్ మార్కెట్కు అనుసంధానం చేసేలా సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంజనీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని క్రిస్టెల్లాను కోరారు. ఏపీ కీలక రంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని కాంటన్ ఆఫ్ వార్డ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా హామీ ఇచ్చారు. ఏపీలో టైర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆటోమోటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు రాష్ట్ర నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడేలా ఏపీలో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామిక శక్తిని తయారు చేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలన్నారు. స్థిరమైన సప్లై చైన్ నిర్ధారణ, స్థానిక వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడానికి రబ్బరు తోటలు, ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. ఏపీలో పర్యావరణ సుస్థిరత, సమాజాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించినందున కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ అన్నారు. రాష్ట్ర దిశను మార్చే పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. సీఎం చంద్రబాబు తరచూ రివ్యూలు చేస్తూ ప్రాజెక్టు పనులు పురోగతిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ఇవాళ మరోసారి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రి నిమ్మల సందర్శించారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం నుంచి ప్రాజెక్టు వ్యూను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లిన నిమ్మల యంత్రాల పనితీరును పరిశీలించారు. యంత్రాల సామర్థ్యాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి మట్టిని తవ్వుతున్న ట్రెంచ్ కట్టర్ను పరిశీలించారు.
ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులపై ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి నుంచి వివరాలు తెలుసుకున్నారు. సాక్షి న్యూస్ సహా పలువురి సామాజిక మాధ్యమ ఖాతాలపై కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019లో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై విజయవాడలో 3 కేసులు నమోదయ్యాయి. నున్నా సూర్యారావుపేట సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. నున్నా సూర్యారావుపేట సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజల్లో విభేదాలు సృష్టించి శాంతి భద్రతల సమస్యలకు కారణమవుతున్నారంటూ పలు సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఓ రాజకీయ నేతను అవమానపరిచేలా ఉన్న వ్యాఖ్యలు సాక్షి న్యూస్ ఎక్స్ ఖాతా నుంచి వెలువడ్డాయని పాయికాపురం న్యూ రాజీవ్ నగర్కు చెందిన యువకుడు నున్నా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి సాక్షి న్యూస్పై ఈ నెల 20న రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణలంక పచ్చమేడ బజారుకు చెందిన మరో యువకుడు తెలుగు స్క్రైబ్ ఎక్స్ ఖాతాలో ఓ రాష్ట్రానికి చెందిన నాయకుడిని అవమానించేలా వ్యాఖ్యలు ఉన్నట్లు గుర్తించి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని అమరావతికి తరలించకుండానే ఇక్కడే ఉంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కడప టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మైదుకూరు పర్యటనలో ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నారు. కడపను హార్టికల్చర్ హబ్గానే కాకుండా పారిశ్రామిక హబ్గాను మార్చేందుకు చంద్రబాబు చొరవ తీసుకున్నారని టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి తెలిపారు. 1000 కోట్ల రూపాయలతో మౌలిక వస్తువులు కల్పించి 2 ఏళ్లలోపు పూర్తి చేసి 1,00,000 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. కడప ఎయిర్పోర్ట్ కానుకొని ఉన్న ల్యాండ్ దాదాపు 6,000 ఎకరాల ల్యాండ్ ఉంది. గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో అప్పటికి 2,000 ఎకరాలు ఎంతో సేకరించి ఉంటే మరింత సేకరించాలా, దీన్ని పెద్ద ఇండస్ట్రియల్ హబ్ చేయాలా. అప్పుడున్న కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి దాదాపు 6,000 ఎకరాలు పైన దీన్ని సేకరించారు. ఇప్పుడు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చొరవ చూపి కొప్పర్తిని సెంట్రల్ ఇండస్ట్రియల్ హబ్గా చెన్నై కారిడార్లో దీన్ని అప్రూవ్ చేయడం కూడా జరిగింది. 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కొప్పర్తి కానీ ఓరోకల్లును కానీ డెవలప్ చేస్తూ ఉంది. సంస్థ ఎంఎస్ఎంఈ అని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మధ్యలో ఎక్కడ కన్ఫ్యూషన్ వచ్చిందో తెలియదు, కానీ అది గుంటూరులో ఉంటే గుంటూరు నుంచి మళ్ళీ కడపకు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టగానే కడప ప్రజల ఆకాంక్షలు కానీ రాయలసీమ నడిబొడ్డునున్న ఈ కొప్పర్తి హబ్బును డెవలప్ చేసేదానికి ఇది ఒక రాయలసీమలోనే ఇండస్ట్రియల్గా ఒక తలమానికంగా ఉంటుంది. కడప బాగా డెవలప్ అవుతుంది. కడప టౌన్కు చాలా దగ్గరగా ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలంతా కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పంగానే ఆయన ఇమ్మీడియట్గా దీన్ని కడపకు తరలించండి అని చెప్పి చెప్పడము, రేపో మాపో జీవో కూడా వస్తూ ఉంది. దాని మీద మైదుకూరు పర్యటనలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కడపను హార్టికల్చర్ హబ్బే కాదు ఇండస్ట్రియల్ హబ్గా కూడా తయారు చేసే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొప్పర్తిని ఇండస్ట్రియల్ హబ్గా ప్రకటించిన దాంట్లో ఈ ప్రభుత్వ చొరవ చాలా ఉంది. ఇది కడపలోనే ఉంటుంది, ఎంఎస్ఎంఈ ఎక్కడికి తరలిపోదు, దీన్ని పారిశ్రామికంగా చాలా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మౌలిక సదుపాయాల కల్పన 1000 కోట్లతో ఈ పనులన్నీ ప్రారంభమై ఒక 1.5-2 ఇయర్స్లో పూర్తవుతే 2 సంవత్సరాల తర్వాత ఈ కొప్పర్తి ఈరోజు ఖాళీగా ఉన్న కొప్పర్తి పూర్తిగా నిండిపోయే పరిస్థితి వస్తుంది. ఒకసారి నిండిపోతే దాదాపు 1,00,000 మందికి కనీసం అంటే ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరుడు మోర్ల మహీధర్ 16 లక్షలు వసూలు చేశారని కృష్ణా జిల్లా ఉత్తర చిరువోలులంకకు చెందిన అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అర్జీలు స్వీకరించారు. తెలుగుదేశం సానుభూతిపరుడనే కారణంతో గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని లాక్కున్నారని మరో వ్యక్తి ఫిర్యాదు చేశారు. అప్పు తీర్చకుండా అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెడితే పోలీసులు చర్యలు తీసుకోలేదని నరసరావుపేటకు చెందిన ఓ మహిళ వాపోయారు. కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని బాధితులు కోరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు.
తరగొండ ఆంజనేయ స్వామి పూజారి నేను. తరగొండ ఇంటి మదనపల్లిలో ఉండ కాపురము. దాంట్లో 2.5 సెంట్ గవర్నమెంట్ ఇచ్చినారు. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లోనే అప్పుడు ఇచ్చిన ఇది నేను 6 నెలల లోపలే ఇల్లు కట్టుకోవాలన్నారు. ఇల్లు కట్టుకునే దానికి నా భార్య బాగాలేదు స్వామి, చాలా హస్తకష్టాలు అనిపించినాయి. ఆయనకి 20 లక్షల దాకా ఖర్చు పెట్టా. గుడి పూజారి ఈ మాదిరి చేస్తాడు, తెలుగుదేశం అని చెప్పినాడని నన్ను ఇబ్బంది పెట్టించి గుణ దెబ్బేసి తాత్కాలం చెడ్డేసినాము. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు స్వామి. దాంట్లో ఇయ్యారావు 300 ఎకరాలు కొట్టేస్తాడు. ఇట్లా కలెక్టరు నీకు డీకేట్ ఇది దొంగ పట్ట అన్నాడు ఆయన, అన్నమయ్య కలెక్టర్. ఈయన నాకు ఫైలే లేదన్నది, ఆయమ్మ నాకు ఫైలే లేదన్నది. ఇంకెక్కడ మీద నా ఫైల్ నా దగ్గరే ఉంది, వాళ్ళ ఆఫీస్లో ఉంది స్వామి. పులగొర్ల వెంకయ్య, సన్నాపు రామయ్య, యామర్తి రామాంజనేయులు వాళ్ళిద్దరు కలిసి ఇదే చేస్తారు సార్. కనీసం బ్యాంకులను కూడా మోసం చేసిండ్రు. దొంగ పాస్బుక్లు, దొంగ ఆన్లైను, దొంగ రిజిస్టర్ చేపించి నాకు ఇచ్చేసేసి పొలం లేకున్నా కూడా తీసుకొని నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు కూడా ఇవ్వకుండా నన్ను బెదిరించుతూ ఉన్నారు. త్రిపురాంతకం ఎస్ఐ గారు, సిఐ గారు చాలా బాగా స్పందించినారు. కానీ ఎస్ఐ గారు మటుకు కొంచెం స్పందించకుండా నా మీదనే కేసు పెడతానని ఇబ్బంది పెట్టినాడు. ఇప్పుడు న్యాయం జరుగుతుందని నమ్ముతూ ఉన్నాను సార్. మాకు వీడియోల కృష్ణారావు అనే వ్యక్తి మేము వాళ్ళ ఇంట్లో 10 సంవత్సరాలుగా ఉండేవాళ్ళం మాచర్లో. అతనికి మేము వడ్డీకి 12.5 లక్షలు ఇవ్వగా దాని అసలు వడ్డీ కలిపి 27.5 lakhs అయింది. ఆ డబ్బులు మాకు ఇవ్వకపోగా ఆల్రెడీ నాతో మిస్బిహేవ్ చేయడం జరిగింది. అలాగే మా పాపాయి బట్టలు ఓడదీసి పైకి పంపించడం జరిగింది. ఒక రూరల్ స్టేషన్ అయినటువంటి సంధ్యారాణి మేడం గారితో మాచర్లో ఉన్నటువంటి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పరిష్కారం జరుగుద్దని ఆ రోజు మాకు 14 లక్షలు ఇప్పించారు. మిగతా డబ్బులు 3 లక్షలు ఇస్తామని చెప్పి దానికి సంబంధించిన అర్జీ పత్రం వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం ఉండకూడదని కంప్లైంట్ క్లోజ్ చేయాలని చెప్పినా కానీ అది చేయకుండా హైదరాబాద్ వెళ్ళిపోయినాడు. 3 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు మా వారిని వచ్చి ఖాళీ ఎంటీ కాగితాల మీద డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించుకున్నాడు. మా ఇంటికి మనుషుల్లో కూడా ఇంటికి పంపించటం, రాత్రి సమయంలో బెదిరించడం జరుగుతుంది. మాకు ప్రాణహాని కూడా ఉంది. మమ్మల్ని కాపాడవలసిందిగా పోలీసుల వాళ్ళకి ఫోక్సో కేసు పెడతామని నేను కనుక కంప్లైంట్ ఇస్తానేమో అని మా వారిని బెదిరించడం జరిగింది. డిజిటల్ ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ సిబిఐ అధికారులమని బెదిరించి తిరుపతి త్యాగరాజనగర్కు చెందిన మహిళ నుంచి 2,50 లక్షల రూపాయలను దోచుకున్న ముఠాను అరెస్టు చేశారు. సిబిఐ అధికారుల ముసుగులో సైబర్ నేరానికి పాల్పడిన తీరును తిరుపతి ఇన్ఛార్జ్ ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు వివరించారు. రాజమండ్రికి చెందిన వినయ్ కుమార్, అతని సోదరుడు విశాఖకు చెందిన అరుణ్ ప్రధాన నిందితులుగా గుర్తించారు. వినయ్ కుమార్ను అరెస్టు చేసి 24,50,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 1 కారు, 16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ ఎస్పీ తెలిపారు. అనుమానిత వాట్సాప్ కాల్స్ వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. డిసెంబర్ నెలలో తిరుపతి జిల్లాలో ఒక మహిళకి ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అవతల వ్యక్తి సిబిఐ అధికారిని అని చెప్పి మీ దగ్గర ఉన్న అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కూడా మాకు వేసినట్లయితే ఒకవేళ మనీ లాండరింగ్కి సంబంధించిన మనీ కాదు అని తెలిస్తే దాన్ని మీకు తిరిగి పంపిస్తాము, రియంబర్స్ చేస్తాము అని చెప్పారు. వాళ్ళకి తన దగ్గర ఉండే అకౌంట్స్ అన్నింటిలోనూ ఉన్న సుమారుగా 2.5 కోట్ల డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది. దానిలో ఎవరెవరికి ట్రాన్సాక్షన్ అయిందో ఆ ట్రాన్సాక్షన్స్ ఫ్లో చార్ట్ మొత్తం తీసుకొని ఎన్ని ఖాతాలకి ఆ అమౌంట్ వెళ్ళిందో కూడా మేము నిర్ధారించి అందులో ఒక నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది. ఇతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ అఫెన్స్ చేసి ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మనీ కూడా కొంత విత్డ్రా చేసేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. ప్రజల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఫ్రెండ్లీ పోలింగ్లో భాగంగా శ్రీకారం చుట్టిన సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. నేరాలను కట్టడి చేయడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న సీసీ కెమెరాలను విరాళంగా అందించాలని విజయవాడ సిపి పిలుపునివ్వడంతో దాతలు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. విజయవాడకు చెందిన ఎస్ఎస్కే హౌసింగ్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కుదరవల్లి వెంకట నరసయ్య సీసీ కెమెరాల కోసం 20 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. అంతేకాదు వెంకట నరసయ్య పేదలకు అన్నదానాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నడుస్తున్నారు.
హెల్మెట్ ధారణ, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ చేస్తూ పోలీసులకు సహకరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన 1000 కెమెరాల ప్రారంభోత్సవంలో వెంకట నరసయ్యతో పాటు ఇతర దాతలను హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు సత్కరించారు. ప్రజాసేవలో భాగమైనందుకు ఆనందంగా ఉందని వెంకట నరసయ్య తెలిపారు. దేశం మనకేం ఇచ్చిందని కాదు, దేశానికి మనం ఏం చేసాం అనేది ప్రకాశం పంతులు గారు చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని మా నిమ్మకూరు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు చెప్పారు. అంటే మనం కూడా ఏదో చేయాలి ప్రజలకి అనేది. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని 30 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం కార్యక్రమాలు. ఈరోజు కొత్త కాదు. అంటే సురక్ష అనేది జనరల్గా మంచి పెద్ద మోడల్. ఇది ప్రజలకి పోలీసుల మధ్య ఇది ఒక బ్రిడ్జ్ అనమాట, ఒక అనుసంధానం అనమాట. ఈ కార్యక్రమం ఏంటంటే పోలీసులు అంటే బ్యాడ్ చాలామందిలో ఉంటుంది, కానీ రెండో వైపు చూస్తే వాళ్ళకున్నంత మంచితనం, వాళ్ళు పడే కష్టం చాలా ఉంటుంది. అది మేము ఎలివేట్ చేస్తాం. ఈ సురక్ష ద్వారా హాస్పిటల్స్ కానీ, మన మెడికల్ క్యాంపులు కానీ, హెల్మెట్ రీల్స్ కానీ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు డిజైన్ చేసుకున్నామండి. ప్రతి వారం ఉంటాయి కార్యక్రమాలు. ఈ సురక్ష ద్వారా హెల్మెట్ పెట్టుకోమని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, గంజాయి తీసుకోవద్దని చెప్పి కాలేజీల్లో ప్రోగ్రామ్స్, అలాగే సైబర్ నేరాల బారిన పడొద్దని షార్ట్ రీల్స్, అలాగే అవగాహన సదస్సులు, ఇవన్నీ ఉంటాయండి. ఈ సురక్ష అనేది ఒక కమిటీ ఫామ్ చేశారు. ఇది 28 పోలీస్ స్టేషన్లు. ఇది 28 పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్కి 20 మందిని పెట్టారండి. ఈ కోర్టు కమిటీ 8 మంది ప్లస్ 560 మంది అయ్యారు. ఇప్పుడు మీకు 28 × 560. వీళ్ళందరి మీద నేను కోఆర్డినేటర్ని. సేవా కార్యక్రమం ఇష్టం ఉంటే రండి. ఇప్పుడు నేను వెళ్ళి ఒకళ్ళని అడగాలండి, 10 లక్షలు ఇవ్వండి సార్ అన్నాను అనుకో, నువ్వేం చేసావే అంటారు. ఫస్ట్ మనం చేస్తేనే వాళ్ళు అడగాల్సింది. అందుకే నేను ముందే ఏం చేశానంటే సీసీ కెమెరాలకి ఒక 2 లక్షలు మా లంక ద్వారా ఇప్పించాను. నా సొంతంగా 1 లక్ష ఇచ్చా. ఇది కాక డ్రోన్ కెమెరాలకు 4 లక్షలు ఇచ్చాను. మహిళా కళాశాలలో అవేర్నెస్ మీటింగ్ పెట్టించా, మన సిద్ధార్థ మహిళా కళాశాలలో. దాని 3,50,000 రూపాయలు స్పాన్సర్ అయింది ఆ రోజున, డబ్బు ఖర్చు. అలాగే మా లంకలో అన్నదానం చేసాం. ఇట్లా అలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నామండి. ఈ సురక్ష అనేది ఏంటంటే మీకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ అనమాట చేయటానికి. ఇది చాలా వేరే రాష్ట్రాల్లో చాలా బాగా చేస్తున్నారు. మా సిపి గారు రాజశేఖర బాబు గారు కానీ, మన డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు కానీ, వాళ్ళు చాలా డిజైన్ చేశారు దీని మీద. ఈ డిజైన్ మీకు మన మాటల్లో చెప్పలేము. ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి మీకు కనపడతా ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఓ ఇంత స్కోప్ ఉందా ఈ సురక్షలో అనేది మీకు అర్థమవుతుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమరాజుపల్లి సమీపంలో ప్రమాదానికి గురై రహదారిపై పడి ఉన్న మహిళను మంత్రి తన కాన్వాయ్లోని వాహనంలో ఎక్కించి పాణ్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పాణ్యం మండలం కొన్నివేడుకు చెందిన సరస్వతి వైద్యం కోసం కర్నూలుకు వెళ్లి ద్విచక్ర వాహనంపై బంధువులతో కలిసి తిరిగి వస్తుండగా తమరాజుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడ్డారు. హైదరాబాద్ నుంచి బనగానపల్లెకు తిరిగి వస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాదానికి గురైన మహిళను గుర్తించి వాహనం దిగి బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారని వైద్యులు సూచించగా పోలీసు వాహనంలో తరలించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై అంధేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో రామ్ గోపాల్ వర్మపై మహేష్ చంద్ర అనే వ్యక్తి చెక్ బౌన్స్ కేసు పెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన ముంబై అంధేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారునికి 3,70,000 రూపాయలు చెల్లించాలని ఆర్జీవీని ఆదేశించింది. 3 నెలలలోపు పరిహారం చెల్లించకపోతే ఆర్జీవీకి మరో 3 నెలల జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. రాజమహేంద్రవరం గామన వంతెన అనుసంధాన రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. 3 పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు కాతేరు కొంతమూరు మధ్య అదుపు తప్పి బోల్తా పడింది.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయ చర్యలు చేపట్టారు. 2 క్రేన్లతో బస్సును పైకి లేపారు. క్షతగాత్రుడిని అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కమలాపూర్ వద్ద స్కూల్ బస్ బోల్తాపడి పెను ప్రమాదం తప్పింది. కమలాపూర్ నుంచి నవీపేటలోని పాఠశాలకు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు పొలంలో బోల్తాపడింది. 2 చిన్నారులకు గాయాలు కాగా మిగతా వారు క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని నిజామాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. అన్ని నమ్మకంతో స్కూల్ మీద యాజమాన్యం నమ్మకంతో మేము పంపిస్తున్నాము. ఈరోజు అతను డ్రైవర్ నడపకుండా క్లీనర్కి ఇచ్చి ఇంతమంది ప్రాణాలకు కొద్దిగా 10-15 నిమిషాలు ఏమన్నా మిస్టేక్ అయినా పడితే ప్రాణాలంతా పోతుండే. అలాగే ఈ పొలం అతను కూడా మొత్తం రోడ్డుకు మొత్తం వెడల్పు లేకుండా మొత్తం నరకొచ్చేస్తుండు. 30 మనకు రోడ్డు నుంచి మిడిల్ నుంచి 30 ఫీట్ల 60 ఫీట్ల రోడ్ ఇది అంతా తక్కువ ఉన్నది రోడ్డు. ఇప్పుడు ఇట్లా పోతే ప్రాణాలు పోతే ఎవరు వస్తారు? దీని మీద అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ స్పందించి ఈ రోడ్డుపై చర్య తీసుకోవాలని కోరుతున్నాం. హైదరాబాద్లో 3వ రోజు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఈ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో దోమల నివారణపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. దోమలపై దండయాత్ర పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 27వ డివిజన్లో ప్రారంభించారు. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్, ఇతర రసాయనాలు పోసి దోమల బెడద తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ దోమలకు స్వర్గధామంగా మారిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నివారణకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని మంత్రి నారాయణకు కోటంరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. నిద్ర లేక అల్లాడుతూ ఉన్నారు. ఆ దోమ కాటులతో విష జ్వరాలకు లోనై హాస్పిటల్ పాలై లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. స్థానిక శాసనసభ్యుడిగా దోమలపై దండయాత్ర అన్న కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఆ యొక్క మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయటం గాని, ప్రత్యేకంగా స్ప్రే చేయించడం గాని, అదేవిధంగా కిరోసిన్ చల్లటం గాని, ఇవన్నీ కార్యక్రమాలను కూడా స్వయంగా దగ్గరుండి ప్రారంభించడం జరిగింది. అతి త్వరలోనే గంబూసియా చేపలు కూడా నెల్లూరుకు వస్తున్నాయి. ఆ గంబూసియా చేపలతో అనేక రకాలుగా దోమల్ని ఆ యొక్క ఎదుగుదల లేకుండా అడ్డుకట్టవచ్చు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అలమినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, లోకేష్ అభిమానులు రక్తదానం చేశారు. అంతకుముందు అభిమానుల సమక్షంలోనే కేక్ కోసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత 5,000 మంది పేద మహిళలకు ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేశారు. మన జిల్లాలో బ్లడ్ లేదనేది మా దృష్టికి వచ్చింది. బ్లడ్ క్యాంప్ పెట్టాలి. మనం బ్లడ్ క్యాంప్ పెట్టగలిగితే ఖచ్చితంగా మనం ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం మా ప్రాంతం నియోజకవర్గం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రక్తదానం చేయగలిగితే చాలామంది ప్రాణాలు సకాలంలో నిలబెట్టవచ్చు అనే ఉద్దేశంతోనే ఇంతమంది వచ్చి ఈరోజు బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మన నారా లోకేష్ బాబు గారి జన్మదినం కోసం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన ఈరోజు దావూస్లో ఉన్నాడంటే ఆయన రాష్ట్రం కోసమే, మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి కోసమే, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లేదా పెట్టుబడులు తేవడం కోసమే దావూస్కు వెళ్ళడం జరిగింది.